హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మరత్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చేసే వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయని లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు వస్తుంది. జాతిరత్నాల్లో ఈసారి ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమో అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరెవరు జాతిరత్నాలకు వచ్చారో కూడా ఇప్పుడు మనకి తెలిసింది కదా. అవినాష్ వచ్చేసి మన తనుజకి జాతిరత్నంగా వచ్చాడు. అవినాష్ ఇప్పుడు అరుంధతి మూవీలో వదల బొమ్మాలి వదల అన్నట్టు గెటప్ వేసాడు అనమాట. దానిలో అరుంధతి ఎవరో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, తనుజ వచ్చేసి అరుంధతి. సో ఇదైతే అంటే ప్రతిసారి ఈ కుకింగ్ జాతిరత్నాల్లో డిఫరెంట్ గెటప్లు ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్ థీమ్తో డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నారు. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మన తనుజ వచ్చేసి దీని తర్వాత ఇంకేమేం చేస్తుందని చెప్పి అడిగారు కదా. ఈ ప్రోగ్రామ్ తర్వాత ఆల్రెడీ టెరిటరీస్ రాబోతుంది. బట్ టెరిటరీస్ కంటే ముందే మన అగ్నిపరీక్ష వస్తుంది. ప్లస్ బిగ్ బాస్ సీజన్ 10 రాబోతుందట. బిగ్ బాస్ సీజన్ 10 ఈసారి ముందే రాబోతుందని మనకు అందుతున్న లేటెస్ట్ న్యూస్. ముందే వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ ప్రొమో 1 కూడా రిలీజ్ అయింది. ఇంతకుముందు ప్రొమోస్ రిలీజ్ అయ్యేది ఓన్లీ ఆగస్ట్లో అట్లా స్టార్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు జూన్ ఎండింగ్లోనే మనకి రాబోతుందంటే మనకి ఇక్కడే అర్థమైపోతుంది. మనకి త్వరలోనే మనం బిగ్ బాస్ సీజన్ 10 చూడబోతున్నామని. సో అగ్నిపరీక్ష ఈ మంత్ ఎండింగ్కి అగ్నిపరీక్ష వచ్చేస్తుంది. అగ్నిపరీక్ష అయిన వెంటనే ఇంకా మనం బిగ్ బాస్ సీజన్ 10 చూసేయచ్చు. సో బిగ్ బాస్ సీజన్ 10లో వచ్చేసి ఎవరెవరు రాబోతున్నారు అనేది నేను నా వీడియోలో నా షార్ట్స్లో కూడా పెడతాను. సో డోంట్ మిస్. సో తనుజ వచ్చేసి ఎంజాయ్ వర్షం వస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్న వీడియో వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. బైరాని సొంతగా నా కొడుకు తనంటే నాకు చాలా ఇష్టం, నా ప్రాణం అని చెప్పి ఆల్రెడీ ఫీల్ మై లవ్ థీమ్ మన కుకింగ్ విత్ జాతిరత్నాలు చెప్పింది కదా. చాలామంది అయితే అసలు బైరాని ఎవరిచ్చారు, తనకెందుకు బైరా అంటే అంత ఇష్టం అని చెప్పి కొంచెం కాంట్రవర్సీ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. ఎవరిచ్చేది ఏముంది, తన ఫ్రెండ్ తనకి గిఫ్ట్కి ఇచ్చుంటారు. ఎవరి ఫ్రెండు ఎవరిచ్చారు అదంతా మనకైతే అనవసరం కదా. తనైతే చాలా హ్యాపీగా చాలా ప్రాణంగా చూసుకుంటుంది బైరాని. బైరా కూడా తన అంటే చాలా ఇష్టం అని చెప్పి మనకి షార్ట్స్లో అవన్నీ చూపించారు. అంటే బైరా వచ్చేసి తను వెళ్తుంటే వెనకబట్టమే కావచ్చు, తను ఎక్కడికి వెళ్ళినా కూడా బైరాని తీసుకుని పోతుంది. కారులో బైరా చేసే చిలిపి చేష్టలు అన్నీ పెట్టింది. ప్లస్ బైరా ఏమేమి తనకి ఫీడ్ చేసేవి అంటే ఏం పెడుతుందో కూడా పెట్టింది. ప్లస్ ఫస్ట్ టైం బైరాని వాటర్లోకి తీసుకెళ్తున్నాను చెప్పి కూడా పెట్టింది. అంటే బైరాతో తను స్పెండ్ చేస్తున్న టైం ఎట్లా స్పెండ్ చేస్తున్నా అది కూడా తను సోషల్ మీడియాలో పెట్టింది. అక్కడ మనకు అర్థమవుతుంది తనకి బైరా అంటే ఎంత ఇష్టమో, బైరాతో ఎంత టైం స్పెండ్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంది అనేది. సో ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి మనకి రాఘవేంద్ర గారు తెలుసు కదా, చాలా మూవీస్ డైరెక్ట్ చేసి చాలా మూవీస్ చేశాడు. సో అతన్ని కలిశారట. దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో అదొకటే వైరల్ అవుతుంది. రీజన్ ఏంటంటే అంటే రాఘవేంద్ర గారు పిలిచారా లేకపోతే కళ్యాణ్ వెళ్ళి కలిశాడా, అంటే వాళ్ళ ఇద్దరు కాంబినేషన్లో ఏమైనా మూవీ రాబోతుందా, ఏ మూవీలో క్యారెక్టర్ ఏమైనా చేయబోతున్నాడా లేకపోతే హీరోగా చేయబోతున్నాడా అని చెప్పి చాలా రూమర్స్ వచ్చేస్తున్నాయి. బట్ రూమర్స్ అన్నీ చెక్ పడాలంటే ఇప్పుడు మన కళ్యాణ్ పడాలా, ఎందుకు రాఘవేంద్ర గారిని కలిసారా అనేది మనకు తెలియాల్సిందే. బట్ రాఘవేంద్ర గారు అంటే పెద్ద లెజెండ్ అని చెప్పి మనకు అందరికీ తెలిసిందే. ఇద్దరు కాంబినేషన్లో ఏమైనా మూవీ రాబోతుందా అనేది తెలియాల్సింది. ఇదంతా పక్కన పెడితే తనుజ వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ షేర్ చేసింది. అది వచ్చేసి తను శివుని భంగిమలో అంటే భరతనాట్యం చేస్తున్నట్టు ఒకటి షేర్ చేస్తుంది. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. శివుని భంగిమలో తను కూడా భరతనాట్యం చేస్తున్నట్టు అట్లా వైరల్ అవుతుంది అనమాట. అంటే నీకు భరతనాట్యం కూడా వచ్చా అని చెప్పి ఇదైతే ఒక షాకింగ్గా వైరల్ అవుతుంది అనమాట. సో లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.